వచ్చిన వాళ్ళు చాలా బాగా మాట్లాడారు. బాగా అంటే మనసులో నుంచి మాట్లాడడం వేరు, పెద్దల పైన మాట్లాడడం వేరు. అందరూ హార్ట్ఫుల్గా మాట్లాడారు. ప్రతి వారు ఇందులోకి వచ్చి మాట్లాడిన ప్రతి వారు హార్ట్ఫుల్గా మాట్లాడారు. కాబట్టి మీకోసం, మనందరి కోసం, మన బీసీల ఐక్యత కోసం తప్పకుండా నేను కూడా శాయశక్తులు పనిచేస్తా. ఏ రకమైన ఇబ్బందులు లేకుండా నేను కూడా మా ఫ్యామిలీలో కూడా నా పిల్లలందరూ సెటిల్ అయిన, పెద్ద కొడుకు డాక్టరు, ఆయన కూడా అంత ఫ్యామిలీ సెటిల్ అయినాడు. మా కూతురు పెళ్ళైంది, మా అల్లుడు డాక్టరే. అందరూ ఇంట్లో ముగ్గురు సెటిల్ అయినారు. నేను కూడా ఇండస్ట్రీలోనే సెటిల్ అయ్యి ఉన్నా కాబట్టి ఎప్పుడు హైదరాబాద్లో అందరికీ అందుబాటులో ఉంటా. ఏ ప్రోగ్రామ్ చేద్దామన్నా నేను రెడీ. తప్పకుండా వేరే వాళ్ళ కంటే వీళ్ళు బాగా చేసిన పేరు మనం తెచ్చుకుంటే సక్సెస్ అవుతాం మనం. అంతే, మనకు ముందు ఫ్రాడ్ చేయడం అలవాటు లేదు, వద్దు, అవసరం లేదు. రెండవది, రాజకీయం అనేది నిజంగా కూడా నా దరిదాపులకు రాదు. నేను చేయాలనుకుంటే నా కేసీఆర్ తోటి నాకున్నంత స్నేహం ఇంకెవరికి లేకుండే. కానీ నేను ఆ 10 సంవత్సరాలు పోలేదు. ఇండస్ట్రీ ఫిలిం ఛాంబర్ చేయాలని అని ఎన్నిసార్లు ఇచ్చినా నేను వెళ్ళలేదు. ఛాంబర్ కోసం కొట్లాడినా ఈరోజు స్టాండ్ అయింది ఫిలిం ఛాంబర్. లేకపోతే నేను అటు ఇటు ఉంటే ఈ ఛాంబర్ ఫిక్స్ కాకపోయింది, ఛాంబర్ సక్సెస్ కాకపోయింది. దాదాపు ఇప్పుడు నా దగ్గర 16,000 మంది ఉన్నారు మెంబర్స్. 1000 మంది ప్రొడ్యూసర్సే ఉన్నారు సినిమా తీసే. నాతో పాటు ఇంకా మా అన్న, నేను ఏదంటే అది జేవిఆర్ కానీ వీరు కానీ నాతో ఉన్న చాలా మంది మెంబర్స్ పూర్తి సహకారంతో చేస్తున్నాం కాబట్టి అది సక్సెస్ అయింది. ఇది కూడా దానికంటే ఎక్కువ సక్సెస్ అయితే నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే దీంట్లో ఉన్న వాళ్ళకు కూడా అందరికీ చాలా ఇబ్బందులు ఫేస్ చేసి ఎవరి సహకారం దొరకక 1,35,000 మంది వేల మందితో మీటింగ్ పెట్టినా ముఖ్యమంత్రి టైం దొరకదు. అందుకని సపోర్ట్ చేయాలి. ఇప్పుడు అట్లా ఉంటుంది అక్క. మనం చేసే స్టైల్ కూడా వేరుంటుంది. మీ అందరు సపోర్ట్ తీసుకొని చేద్దాం, బాగా చేద్దాం. తప్పకుండా సక్సెస్ అయిద్దాం. మా గుర్రాన్న చెప్పినట్టు డెఫినెట్గా బీసీ ముఖ్యమంత్రిని చెప్పిద్దాం ఎవరన్నా కానీ. తర్వాత ఇక్కడ ఏ విలేజ్లో ఏ క్యాస్ట్, ఏ కాన్స్టిట్యున్సీలో ఏ క్యాస్ట్ ఓట్లు ఎక్కుంటే వాళ్ళకి సపోర్ట్. ఎవరైనా కానీ ఉన్న కులాలలో ఒక దగ్గర యాదవ్ ఉండొచ్చు, ఇక్కడ కమ్యూనిటీ ఎక్కుంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. అప్పుడే మనకు కూడా ప్లేస్ ఉంటుంది. లేదా అక్కడ మన బీసీ క్యాస్ట్ ఓట్లు తక్కువనే అనుకోండి, కావాలని మనం అక్కడ పెడితే కూడా మనకి ఇబ్బంది. అలా కాకుండా మనం అవన్నీ చూద్దాం. కమిటీలు వేసి ఏ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఉంటాయి, ఏ మండలంలో ఎక్కువ ఉంది, ఏ విలేజ్లో ఎక్కువ ఉంటాయి, అవన్నీ మనం చూసిన తర్వాత మనం ఎట్లా ఆఫీస్ తీసుకోవాలనుకుంటున్నాం, ఆఫీస్లో స్టాఫ్ని పెట్టాలనుకుంటున్నాం. మేము ఎవరు ఉన్నా లేకపోయినా ఇక్కడికి రావచ్చు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పవచ్చు. అవన్నీ ఫోన్ల ద్వారా కూడా జరిగే విధంగా మనం ఆర్గనైజ్ చేద్దాం. దీన్ని అందరు కూడా మళ్ళీ త్వరలోనే ఒక మీటింగ్ పెట్టుకొని ముఖ్యమైన అన్ని జిల్లా అధ్యక్షులతో, అన్ని కులాల జిల్లా అధ్యక్షులు, స్టేట్ కమిటీ ఉంటే స్టేట్ కమిటీ, అన్ని కులాలు తీసుకొని వాళ్ళందరితో మళ్ళీ ఒక మంచి సమావేశం త్వరలో పెడతాం. దాన్ని అందరు కూడా అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఫస్ట్ మీటింగ్కు సెకండ్ మీటింగ్ తేడా ఉంది, సెకండ్ మీటింగ్ తర్వాత థర్డ్ మీటింగ్ కూడా తేడా. అంటే మనం చేస్తుంటే తెలిసిపోతుంది వీళ్ళు చేసేవాళ్ళు డెఫినెట్గా అనే దాని మీద కూడా కొందరు వచ్చేవాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. ఈరోజు అందరు రాకపోవచ్చు, రేపు దీనికి డబుల్ కావచ్చు. కాబట్టి మనం వెనకకు పోయేది లేదు. ఖచ్చితంగా సక్సెస్ చేసి ఈ బీసీ సంఘాలంటే నాయకులంటే ఇలా ఉండాలి అనే రీతిగా మనం చేద్దాం. తప్పకుండా సపోర్ట్, అందరి సహకారం సపోర్ట్ నాకు చేయండి. నేను అందరికీ అన్ని రకాలుగా ఎప్పుడు ఏ రకంగా సపోర్ట్ కావాలన్నా నేను, మా జేవిఆర్, కొండదేవయ్య, మా భాస్కర్ అన్న, మేమందరం అయితే మా గుర్రాదన్న, మా ఎవ్వరమున్నా అందరికీ అందుబాటులో ఉంటాం. తప్పకుండా సపోర్ట్ చేస్తాం. అందరం కలిసి దీన్ని పెద్ద సక్సెస్ఫుల్ బీసీ సంఘాలుగా ఏర్పడేది. జై బీసీ, జై బీసీ.